ఓకే. సో నిన్న క్లాస్‌లో మనకి అప్పర్ లింబ్ మజిల్స్ అనేవి అయిపోయాయి. సో ఇప్పుడు మజిల్స్ ఆఫ్ లోయర్ లింబ్ ఇంకా వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ స్ట్రక్చర్స్. సో ఇవి చెప్పేస్తే మీకు స్కెలిటల్ మస్కులర్ సిస్టమ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో ఈ క్లాస్ ఫినిష్ అవుతుంది. సో వాట్ ఆర్ ది మజిల్స్ ఆఫ్ లోయర్ లింబ్? సో లోయర్ లింబ్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? What parts are considered as lower limb? చెప్పండి. లోయర్ లింబ్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? బాడీ పార్ట్స్. నీ పాట మ్యామ్ ఇది. ఏంటి మా? థైస్ మ్యామ్. యా అదే యా లెగ్స్, థైస్, హిప్. మనకి హిప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ హిప్ టు టో ఫాలంజెస్ ఇవన్నీ కూడా లోయర్ లింబ్ మజిల్స్. ఓకే. సో దీంట్లో మనకి డివిజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటి? హిప్ అండ్ గ్లూటియల్ మజిల్స్. సో హిప్ లో ఉన్న మజిల్స్ ఏంటి? గ్లూటియస్ మాక్సిమస్, gluteus medius and minimus, iliopsoas and tensor fasciae latae, piriformis and other rotators. సో మనకి గ్లూటియస్ మాక్సిమస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఎక్స్టెండ్స్ హిప్. సో హిప్ అనేది జనరల్ గా మనకి పెల్విక్ ఏరియా నుంచి కొద్దిగా కిందకి ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి థైకి ఎక్స్టెండ్ అయ్యే హిప్ ని ఆ ప్లేస్ లో మనకి గ్లూటియస్ మాక్సిమస్ మజిల్ ఉంటుంది. అండ్ అబ్డక్టర్ హిప్. సో నిన్న మీకు చెప్పా అబ్డక్షన్, అడక్షన్. సో అబ్డక్షన్ అంటే టువర్డ్స్ మిడ్ లైన్ ఆఫ్ ది బాడీయా, అవే ఫ్రమ్ ది మిడ్ లైన్ ఆఫ్ ది బాడీయా? చెప్పండి. అబ్డక్షన్, Away అడక్షన్. అవే ఆర్ అబ్డక్షన్ టువర్డ్స్? మూమెంట్ టువర్డ్స్ మిడ్ లైన్ టు ద బాడీ. యా, అబ్డక్ట్ అంటే టర్నింగ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ టువర్డ్స్ మిడ్ లైన్ ఆఫ్ ది బాడీ. సో మనకి హిప్ ని అలా బాడీ టువర్డ్స్ బాడీ మూవ్ చేసే మజిల్స్ ఏంటి అంటే గ్లూటియస్ మీడియస్ అండ్ మినిమస్. సో దే హెల్ప్ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ ది హిప్. అండ్ నెక్స్ట్ ఇలియోస్వాస్. సో ఇట్స్ అ మెయిన్ హిప్ ఫ్లెక్సర్. సో ఫ్లెక్షన్ అంటే ఏంటి? బెండింగ్. సో హిప్ బెండ్ అవ్వడానికి మెయిన్ మజిల్ ఏంటి అంటే ఇలియోసాస్. అండ్ టెన్సర్ ఫసియే లాటే, ఇట్ స్టెబిలైజెస్ ది పెల్విస్. సో పెల్విక్ ఏరియా, పెల్విక్ క్యావిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ మజిల్, ఆ క్యావిటీని స్టెబిలైజ్ చేసేది టెన్సర్ ఫసియే లాటే మజిల్. దట్ ఇస్ ద రోల్ ఆఫ్ దిస్ మజిల్. నెక్స్ట్ పిరిఫార్మిస్ అండ్ అదర్ రొటేటర్స్. సో దే రొటేట్ ది హిప్. హిప్ చుట్టూ ఏదైతే రీజియన్ ఉంటుందో దాన్ని రొటేట్ చేయడానికి హెల్ప్ చేసే మజిల్స్ పిరిఫార్మిస్ అండ్ అదర్ రొటేటర్స్. ఎలా రొటేట్ చేస్తుందంటే లాటరల్. సో యాంటీరియర్, లాటరల్, పోస్టీరియర్ రొటేషన్స్ ఉంటాయి కదా, దాంట్లో లాటరల్ రొటేషన్ అంటే సైడ్ వైస్. సో లాటరల్ మీన్స్ సైడ్ వైస్, యాంటీరియర్ అంటే ఫ్రంట్, పోస్టీరియర్ అంటే బ్యాక్. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే మీకు ఇక్కడ ఉంటుంది గ్లూటియస్ మాక్సిమస్ మజిల్. హిప్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఉంది. అండ్ సార్టోరియస్ మజిల్స్, టెన్సర్ ఫాసియే లాటే మజిల్ ఇట్ సైడ్ ఉంది, రైట్ సైడ్. రెక్టస్ ఫిమోరిస్ కూడా రైట్ సైడ్ ఉంది. రెక్టస్ ఫిమోరిస్ ఇట్స్ థై మజిల్. సో ఇక్కడ నుంచి మనకి థై మజిల్స్ ఉంటాయి, బట్ ఇవన్నీ పైవి, ఇవన్నీ కూడా హిప్ అండ్ గ్లూటియల్ మజిల్స్. సో నెక్స్ట్ థై మజిల్స్ ఏంటి? యాంటీరియర్ థై అండ్ పోస్టీరియర్ థై. సో దే ఆర్ డివైడెడ్ ఇంటూ యాంటీరియర్ థై మజిల్స్ అండ్ పోస్టీరియర్ థై మజిల్స్. సో anterior thigh muscles అనేది they are called as extensors. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లెక్సార్స్ అండ్ ఎక్స్టెన్సర్స్? నిన్న చెప్పాను, చెప్పండి. ఫ్లెక్సార్స్ అంటే ఏంటి? ఎక్స్టెన్సర్స్ అంటే ఏంటి? ఫ్లెక్సర్స్ అంటే బెండింగ్ చేసేవు మ్యామ్. బెండింగ్. ఎక్స్టెన్సర్స్ అంటే స్ట్రైట్నింగ్. యా, ఎక్స్టెన్సర్స్ అంటే స్ట్రైట్నింగ్.
స్ట్రైట్నింగ్ ది బాడీ పార్ట్స్ ఆర్ స్ట్రైట్నింగ్ ది మజిల్స్. సో ఫ్లెక్సర్ అంటే బెండింగ్. బెండింగ్, రైట్. సో యాంటీరియర్ థై పోర్షన్ లో, థై పార్ట్ లో ఏదైతే యాంటీరియర్ పోర్షన్ ఉంటుందో, సో దట్ యాంటీరియర్ మజిల్స్ ఆర్ కాల్డ్ as extensors which straighten the thigh muscles. So what are those? Quadriceps femoris group. సో quadriceps femoris group name వచ్చేసి quadriceps femoris group. So in this quadriceps femoris group we have rectus femoris, vastus lateralis, vastus medialis, vastus intermedius. So what is the function of these group muscles? Knee extension. సో knee ఎక్స్టెండ్ చేస్తుంది ఫ్రమ్ థై టు లెగ్. ఫ్రమ్ థై టు లెగ్ knee ఎక్స్టెండ్ చేసే మజిల్స్ కూడా ఇవన్నీ యాంటీరియర్ థై మజిల్స్, quadriceps femoris గ్రూప్. సో మీడియల్ థై. సో ఇందాక మీరు యాంటీరియర్ థై చూసారు కదా. సో యాంటీరియర్ థై దే ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్టెన్సర్స్. సో ఇక్కడ మీడియల్ థై దే ఆర్ కాల్డ్ యాజ్ అడక్టర్స్. సో అడక్టర్స్ అంటే ఏంటి? Adduction. What is the movement of adduction? టువర్డ్స్ ది మిడ్ లైన్. Adduction. Away from the midline ma adduction. Abduction. ABD. So ABD వచ్చినప్పుడు towards the midline. ADD adduction వచ్చినప్పుడు away from the midline. So medial thigh muscles are called as adductors because they move the thigh muscles away from the midline. So adductor longus, adductor magnus, adductor brevis and gracilis. సో ఈ మజిల్స్ అన్ని కూడా మనకి మీడియల్ థై పోర్షన్ లో ఉంటాయి. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే హిప్ అడక్షన్. సో నెక్స్ట్ పోస్టీరియర్ థై. సో పోస్టీరియర్ థై మజిల్స్ ఆర్ కాల్డ్ as flexors. సో దే హెల్ప్ ఇన్ బెండింగ్ ది thigh muscles, posterior thigh muscles. So biceps femoris, semitendinosus, semimembranosus. So what is the function? Knee flexion and hip extension. సో ఇవన్నీ కూడా పోస్టీరియర్ థై మజిల్స్. సో మనకి హిప్ అయిపోయింది, థై అయిపోయింది. ఇప్పుడు లెగ్ మజిల్స్. సో లెగ్ మజిల్స్ లో కూడా మళ్ళీ మనకి యాంటీరియర్ లెగ్ ఉంటుంది అండ్ ఆల్సో పోస్టీరియర్ లెగ్ మజిల్స్ కూడా సపరేట్ గా ఉంటాయి. సో యాంటీరియర్ లెగ్ లో ఏమున్నాయి మనకి? టిబియాలిస్ యాంటీరియర్ which helps in dorsiflexion. Extensor digitorum longus which extends toes. So మనకి toes లో extensor digitorum longus అనే మజిల్స్ ఉంటాయి. అండ్ posterior leg. సో posterior leg లో మనకి ఏంటి? సూపర్ఫిషియల్ మజిల్స్ ఉన్నాయి, డీప్ మజిల్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ లాటరల్ కూడా ఉన్నాయి. సో సూపర్ఫిషియల్ లో మనకి ఏమున్నాయి? గ్యాస్ట్రో Nimius which helps in plantar flexion. So soleus which gives posture to the posterior leg and also it also helps in the plantar flexion. And coming to deep muscles, tibialis posterior. So మనకి tibula అనేది మనకి నీ నుంచి యాంకిల్ లెంత్ వరకు ఉండే మజిల్ కదా, tibula fibula. So those are considered as muscles, deep muscles, which the muscles which are present in the tibula and fibula region are considered as deep muscles. So tibialis posterior and flexor digitorum longus. సో ఈ ఫ్లెక్సర్ డిజిటోరం లాంగస్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తున్నారు. సో దిస్ మజిల్ ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ టిబియా టు టోస్. సో మనకి టోస్ వరకు ఎక్స్టెండ్ అయ్యే మజిల్స్ ఇవి ఫ్లెక్సర్ డిజిటోరం, ఎక్స్టెన్సర్ డిజిటోరం లాంగస్ మజిల్స్. సో లాటరల్ లెగ్ లో సైడ్ వైజ్ లెగ్ చూస్తే మనకి ఫైబ్రులారిస్ లాంగస్ అండ్ బ్రెవిస్ మజిల్స్ ఉంటాయి విచ్ హెల్ప్స్ ఇన్ ఎవర్షన్ ఆఫ్ ఫుడ్. సో ఎవర్షన్ ఆఫ్ ఫుట్ అంటే ఏంటి? సో ఇట్స్ అ మూమెంట్ వేర్ ది సోల్ ఆఫ్ ది ఫుట్ టర్న్స్ అవుట్వర్డ్. సో మనకి మిడ్ లైన్ నుంచి కాకుండా మన ఏదైతే మన పాదాలు ఉన్నాయో అవి అవుట్వర్డ్స్ కి టర్న్ చేయడం.
ఇప్పుడు ఫర్ సపోజ్ కాలు పట్టుకుంది ఆర్ బెనికింది. సో బెనికినప్పుడు ఆర్ కాళ్ళు తిమ్మిరెక్కినప్పుడు మన కాలు పొజిషన్ అనేది పాదం అనేది different గా ఉంటుంది. కొంచెం అవుట్వర్డ్స్ కి టర్న్ అయి ఉంటుంది. సో దట్ మూమెంట్ వి కాల్ ఇట్ యాజ్ అవర్షన్ ఆఫ్ ఫుట్. సో లాటరల్ లెగ్ లో మనకి ఫైబ్రులారిస్, లాంగస్ అండ్ బ్రెవిస్ మజిల్స్ దే help in aversion of foot. So turning the foot muscles outwards to the midline of the body. So next, foot muscles. So foot muscles, intrinsic muscles which help in toe movement and arch support. So example, flexor hallucis brevis, interossei and lumbricals. So these are present in foot. So foot muscles role ఏంటి అంటే they help in toe movement. So toes move అవ్వడానికి and also arch support. సో సపోర్ట్ ఇవ్వడానికి. సో మన బాడీ వెయిట్ అనేది కంప్లీట్ గా మనం మన టోస్ మీద, మన ఫుట్ మీదనే బ్యాలెన్స్ చేస్తాం కాబట్టి it gives support in balancing, it helps in toe movement. So these are the foot muscles. So this is about lower limb muscles. సో మనకి ఏమేమి మజిల్స్ ఉన్నాయి చెప్పండి. హౌ మజిల్స్ ఆర్ క్లాసిఫైడ్, వాట్ ఆర్ ది మేజర్ గ్రూప్స్? ఏ Hip and gluteal muscle, హిప్ అండ్ గ్లూటియల్ మజిల్స్. నెక్స్ట్ ఏంటి? thigh muscles, థై మజిల్స్. సో థై మజిల్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ Four. anterior thigh, posterior thigh, yeah, next quadriceps, medial thigh. So anterior thigh, medial thigh and posterior thigh. So anterior thigh muscles are called as medial thigh, extensors, flexors, adductors. extensor, Extensors. Medial thigh muscles are called as, adductor, right. So posterior thigh muscles are called as flexor, Flexors. flexors. Okay. So leg muscles are classified into adductors, flex, anterior leg muscles, Posterior leg muscle. anterior leg, posterior leg and lateral leg muscles, Lateral leg. and also foot muscles. So మనకి hip, thigh, leg and foot. So ఇవన్నీ muscles, these muscles are under Lower limb. lower limb, right? So next, coming to connective tissue structures. So what are connective tissue structures? So it forms a supporting framework of the musculoskeletal system. సో బాడీకి సపోర్ట్ చేసే ఏదైతే సపోర్ట్ చేయడానికి ఏదైతే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తుందో, సో దోస్ టిష్యూస్ ఆర్ కాల్డ్ ఎస్ కనెక్టివ్ టిష్యూస్. సో ఇట్ కనెక్ట్స్, ఇట్ బైండ్స్, ప్రొటెక్ట్స్, స్ట్రెంథన్స్ అండ్ సపోర్ట్స్ ది బాడీ ఆర్గాన్స్ అండ్ స్ట్రక్చర్స్. సో మనకి మజిల్స్ కి, బోన్స్ కి కనెక్ట్ అవుతుంది, జాయింట్స్ కి కనెక్ట్ అవుతుంది. సో దే కంబైన్, దే ఫార్మ్ ఏ ఫ్రేమ్వర్క్ అండ్ దే ప్రొటెక్ట్ ది బాడీ. So they prevent the infections from environment. So they support, they always provide the internal organs and internal structures of the body. So how these made are? So how this is made up of? Connective tissues is made up of cells, fibers, Fiber. ground substance. సో ఫైబర్స్ లో మనకి కొలాజిన్ ఫైబర్ ఉంటుంది, ఎలాస్టిన్ ఫైబర్ ఉంటుంది, రెటిక్యులర్ ఫైబర్స్ ఉంటున్నాయి. సో టుగెదర్ దిస్ ఇస్ కాల్డ్, సో connective tissue made up of cells. So together with cells it is called as extracellular matrix, ECM. So what is extracellular matrix? చెప్పండి, what is extracellular matrix? cells, fibers, ground substance, Cells. So connective tissue, it is made up of cells. So what those cells are? Fibers, ground substance, ground substance. So fibers like collagen, elastin, reticular.
సో టుగెదర్ మనం ఏమని పిలుస్తున్నాం వాటిని? ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్. ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్, రైట్. సో మనకి కనెక్టివ్ టిష్యూ స్ట్రక్చర్స్ లో టైప్స్ ఉన్నాయి. సో ఏంటవి మీకు తెలిసినవి? వాట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ కనెక్టివ్ టిష్యూ స్ట్రక్చర్స్? సో మజిల్ టు బోన్ కి కనెక్ట్ అయ్యేది, బోన్ టు బోన్ కి కనెక్ట్ చేసేది. సో కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి మీనింగ్? ఒకదానికి ఇంకో దాన్ని కనెక్ట్ చేయడం. ఒక స్ట్రక్చర్ ని కనెక్ట్ చేసి అటాచ్ అయిపోయి ఒక ఫ్రేమ్వర్క్, ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయిపోయి బాడీని ప్రొటెక్ట్ చేయడమే కదా కనెక్టివ్ టిష్యూ మెయిన్ రోల్. సో వాట్ ఆర్ దోస్? సో టెండాన్స్ వస్తాయి ఇందులోనే, కార్టిలేజెస్ వస్తాయి, లిగామెంట్స్ వస్తాయి. సో దీస్ త్రీ ఆర్ కన్సిడర్డ్ యాజ్ connective tissue structures which help in providing the protection to body organs and structures. So tendons connect what to what? Muscle to bone or bone to bone? మజిల్ టు బోన్. Muscle to bone, right. So మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో దిస్ ఇస్ ది మజిల్. మజిల్ ఆ రెడ్ కలర్ ఏదైతే బల్జ్ అయి ఉందో, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ మజిల్. సో కింద మనకి బోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి రేడియస్ అల్నా బోన్ కనిపిస్తుంది అండ్ పైన ఇక్కడ హ్యూమరస్ బోన్ ఉంది. సో దిస్ ఇస్ ది అప్పర్ లింబ్ బోన్. సో మనకి రెండింటిని కనెక్ట్ చేసేది ఎవరు? మజిల్ టు బోన్ ని కనెక్ట్ చేసే టెండాన్. సో మనకి మధ్యలో టెండాన్ ఫామ్ అయిపోయి మజిల్ అండ్ బోన్ ని కనెక్ట్ చేస్తుంది. సో హ్యూమరస్ లో ఉన్న మజిల్ ని రేడియస్ అల్నా బోన్ తో కనెక్ట్ చేసేది టెండాన్. So tendons are strong, dense, fibrous connective tissue. PPT మీద ఎవరు డ్రా చేయకండి. So these are strong, dense, fibrous connective tissue that connect muscle to bone. So what is the structure of tendon? So tendon అనేది ఎలా మేడప్ అయి ఉంది? With the help of collagen fibers. So as I said, connective tissue is made up of cells, fibers. So fibers లో మనకి collagen, elastin, reticular ఉన్నాయి కదా. So among these three, tendons are made up of collagen fibers. So collagen fibers లో మళ్ళీ మనకి type 1, type 2 ఇలా ఉంటాయి. So this tendons are made up of mostly type 1 collagen fibers. So they are arranged in parallel fiber arrangement. So ఒక ప్యారలల్ ఫైబర్స్ ఏదైతే కొలాజన్ ఫైబర్స్ ఉందో ఒక ప్యారలల్ గా అరేంజ్ చేశారు. సో దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్ డైరెక్షన్ విత్ ఇన్ ది టెండాన్స్, సో విచ్ క్రియేట్స్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్. అండ్ ఆల్సో దెర్ ఇస్ అ పూర్ బ్లడ్ సప్లై ఇన్ టెండాన్స్, సో విచ్ హెల్ప్స్ ఇన్ స్లో హీలింగ్. సో మనకి హై బ్లడ్ సప్లై ఉన్నప్పుడు హీలింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. బట్ ఇక్కడ పూర్ బ్లడ్ సప్లై ఉంది కాబట్టి హీలింగ్ ఇస్ వెరీ స్లో ఇన్ టెండాన్స్. So tendon, it is covered by tendon sheath in areas of friction. సో జనరల్గా మనకి మజిల్ బోన్ కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్ దోస్ ఏరియాస్ దిస్ టెండాన్ ఈస్ కవర్డ్ బై టెండాన్ షీత్. ఎందుకు అంటే టు రెడ్యూస్ ది ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా, మజిల్ బోన్ డ్యామేజ్ చేయకుండా, సో దిస్ టెండాన్స్ ఆర్ కవర్డ్ బై టెండాన్ షీత్, ఏ లేయర్ ఆఫ్ షీత్. So what is the function of tendon? So it transmits the force from muscle to bone. సో ఎప్పుడైతే మనకి మజిల్ నుంచి బోన్ అటాచ్ అవుతుందో, సో ఆ మజిల్ ఫోర్స్ అనేది బోన్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది టెండాన్. సో అలా ట్రాన్స్మిట్ అయిపోయాక ఏమవుతుంది? ఆబ్వియస్ గా మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అప్పుడు మన హ్యాండ్ ని మనం మూవ్ చేయగలుగుతాం. సో మజిల్ ఫోర్స్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు బోన్ అండ్ ఇట్ జనరేట్స్ ది మూమెంట్. So what is the other function of tendon? It maintains the posture and stabilizes the joints. So body parts posture maintain చేస్తుంది as well as joints ని stabilize చేస్తుంది. So there are examples of tendon. So ఎలా అయితే మనకి మజిల్స్ కి నేమ్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయో, డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్స్, అలానే మన టెండాన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెండాన్స్ ఉంటాయి. So some few examples are Achilles tendon, patellar tendon, biceps tendon. సో పటెల్లా టెండాన్ అనేది మనకి నీ క్యాప్ లో పటెల్లాలో ఉంటుంది.
అండ్ బైసెప్స్ టెండాన్. సో మనకి అప్పర్ లిమ్ లో బైసెప్స్ ట్రైసెప్స్ ఉంటాయి కదా. సో విత్ ఇన్ బైసెప్స్ వేర్ ది మజిల్ ఈస్ కనెక్టెడ్ టు బోన్, ఆ ప్లేస్ లో మనకి బైసెప్స్ టెండాన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ టెండాన్స్. సో వాట్ ఆర్ టెండాన్స్? What are tendons? Tendons are strong and different fibers connecting tissues, which Strong connects and muscle dense fibrous connective tissue. So it connects muscle to muscle bone. to bone. muscle to bone. Right. So tendon structure ఎలా ఉంటుంది? It is composed of which fibers? Collagen fibers. Collagen fibers. So how they are arranged? How they are arranged? parallel 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 fiber arrangement. Parallel fiber arrangement. ఎందుకు అంటే it Arrangement. generates high tensile strength. So is there how the blood supply is there in tendons? Is it fast? Is it Slow poor? healing. Poor. Slow healing, ma'am. యా, స్లో హీలింగ్. సో మనకి టెండాన్స్ లో పూర్ బ్లడ్ సప్లై ఉండడం వల్ల స్లో హీలింగ్ ఉంటుంది. అండ్ ఏరియాస్ ఆఫ్ ఫ్రిక్షన్ లో టెండాన్ ఎలా ఉంది? టెండాన్ షీత్ తో కవర్ అయి ఉంది మ్యామ్. యా, టెండాన్ షీట్ లో కవర్ అయింది. ఎందుకు అంటే టు రెడ్యూస్ ది ఫ్రిక్షన్, టు ప్రివెంట్ ది డ్యామేజ్ టు మజిల్స్ అండ్ బోన్స్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టెండాన్స్? టూ ఫంక్షన్స్ ఏంటవి? ట్రాన్స్మిట్ ఫోర్స్ ఫ్రమ్ మజిల్ టు and బోన్. provide joint Transmits integrity. force from Force from muscle to bone. మజిల్ టు బోన్. ఓకే. సో మజిల్ టు బోన్ కి మనకి ఫోర్స్ ట్రాన్స్మిట్ అవుతే ఏమవుతుంది? Movement. మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది మ్యామ్. మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. రైట్. సో అదే అనదర్ ఫంక్షన్ మెయింటైన్స్ పోస్చర్, Maintain posterior. And stabilizes joints. మెయింటైన్ పోస్చర్ అండ్ స్టెబిలైజెస్ ది జాయింట్స్. రైట్. సో టెల్ మీ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెండాన్స్. Achilles tendon. అకిలిస్ టెండాన్, Patellar tendon. Patellar biceps tendon. tendon. Trapezius tendon. biceps tendon. Right. So where this patella tendon is present? ఎక్కడ ఉంటుంది పటెల్లా టెండాన్? చెప్పాను మీకు ఇందాక, నేమ్ లోనే ఉంది ఆన్సర్. నీ క్యాప్ లో ఉంటుంది. సో నీలోనే కదా మనకి పటెల్లా బోన్ ఉండేది. సో ఆ బోన్ అండ్ మజిల్ దగ్గర టెండాన్ ఉంటుంది. అండ్ బైసెప్స్ టెండాన్ ఎక్కడ ఉంటుంది? అప్పర్ upper limb. Right. So second type of connective tissue is ligaments. So what are ligaments? So they connect bone to bone at joints. So please mute yourself. లీవ్ కొని కాదు మేడం తీసుకో. ఓకే సార్. So ligaments, they connect bone to bone at joints. సో మనకి జాయింట్స్ దగ్గర బోన్ టు బోన్ కనెక్ట్ చేసే కనెక్టివ్ టిష్యూ ఏంటి అంటే లిగామెంట్స్. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి. లిగామెంట్ ఇట్ బైండ్స్ బోన్ టు బోన్. టెండాన్స్ ఇట్ బైండ్స్ మజిల్ టు బోన్. ద డిఫరెన్స్ ఈస్ మజిల్ టు బోన్ అండ్ బోన్ టు బోన్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లిగామెంట్స్? So ligaments are also made up of elastin and collagen fibers, elastic fibers. So manaki tendons, those are only made up of collagen fibers. కానీ ligaments ఎలా made up అయి ఉన్నాయి? With collagen as well as elastic fibers. So these are more elastic than tendons. So tendon తో compare చేస్తే ligaments are more elastic. So they are more freely in nature. So it also has poor blood supply, same as tendons. So ligaments లో కూడా మనకి poor blood supply ఉంటుంది. And what is the function of ligament? It stabilizes the joints and it provides the joint integrity. So examples of ligaments: ACL, anterior cruciate ligament; PCL, posterior cruciate ligament; and MCL,
medial cruciate ligament, LCL, lateral cruciate ligament, and deltoid ligament of ankles. So ఇవన్నీ కూడా examples of ligaments which connects bone to bone and joints. So what are ligaments? It connects Connective tissue. it is a connective tissue which connects Bone to bone, ma'am. bone to bone. So what is Bone. the structure of ligaments? Made up of collagen and elastic fiber. Made up of collagen and elastic fiber. So is it elastic than tendons or less elastic than tendons? It is more elastic than tendons. Sir. More elastic And than it is poor tendons, blood right? supply. Yeah, It because of has its poor blood supply. poor blood supply, right? So what is the function of ligaments? Stabilize joints. Provide Hmm. joint integrity. Joint integrity. It provides the joint integrity. So joint integrity ante it's a joint ability to stay structurally sound, stable and functional. So functional ga, structural ga, stable ga joint ni ఉంచడం. So ఆ ఫంక్షన్ ఎవరు చేస్తున్నారు అంటే ligaments. It provides the joint integrity. So what are the examples of ligaments? ACL, ACL. PCL, MCL. LCL. and deltoid ligament of ankle. So these are the Ankle. examples of ligaments. So next connective tissue, cartilage. So cartilages, it is a firm, smooth, resilient connective tissue which is found at joints. So మనకి joints దగ్గర general గా cartilage అనేది ఉంటుంది. It is a smooth connective tissue and also resilient connective tissue. So it is also found at respiratory passages and developing bones. So మనకి respiratory passages లో కూడా మనకి okay. So cartilages, they are also present in respiratory passages and also it develops the bones. So cartilages లో మనకి ఏం cells ఉన్నాయి? So what cells it is made up of? Chondrocytes. So these cartilages, they are made up of chondrocytes. And avascular. So it is avascular. So cartilage, it's an avascular type. Avascular ante no blood vessels. So there are no blood vessels. So blood vessels in means arteries levu, veins levu, as well as capillaries kuda levu manaki cartilages lo. Absence of blood vessels. Whereas ligaments లో tendons లో మనకి blood vessels ఉన్నాయి కాబట్టి blood supply అనేది low ఉంది. సో ఇక్కడ అసలు blood vessels ఏ లేవు. Absence of blood vessels. So there is no blood supply. So because of absence of blood vessels, there is slow healing in cartilages. And what are the types of cartilage? So most common type is hyaline cartilage. So hyaline cartilage, fibrocartilage, elastic cartilage. There are three types of cartilages. So among these three, the most common type is hyaline cartilage. So it has a smooth glassy appearance. It reduces the friction at joints. So joints దగ్గర మనకి bone to bone, muscle to bone అటాచెస్ అయి ఉంటాయి కాబట్టి కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది. So this hyaline cartilage, it reduces the friction at joints. And example, articular cartilages, tracheal rings, and coastal cartilages. మనకి tracheal rings ఎక్కడ ఉన్నాయి? ట్రకియాలో ఉన్నాయి. ట్రకియా చుట్టూ ట్రకియల్ రింగ్స్ ఉంటాయి. అది మనకి రెస్పిరేటరీ ప్యాసేజ్ లో ఉంటుంది. ట్రకియా ఇట్స్ అ కార్టిలిజినస్ రింగ్ అని అంటూ ఉంటాం. ఎందుకు? దోస్ ట్రకియల్ రింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజెస్. And coming to fibrocartilage. So fibrocartilage, it is very tough and it contains the collagen fibers. So మన collagen fibers అనేది elastic fibers cartilage లో ఉంటుంది. And it also has high tensile strength. So high pressure, high strength. ఈ elastic cartilage లో ఎవరు అది
చెప్పానా పీపీటీ మీద ఎవరు డ్రా చేయొద్దు అని? ఒకసారి చెప్తే అర్థం కాదా? బ్లాక్ చేసేయండి మేడం. కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి ఒకసారి చెప్తే. క్లాస్ వినడం ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వద్దు. యూ క్యాన్ లీవ్ ది క్లాస్. అంతేగాని వినే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ. So fibrous cartilage, it consists of the collagen fibers and it has high tensile strength. So examples ఏంటి మనకి intervertebral disc, menisci and pubic symphysis. ఎలాస్టిక్ కార్టిలేజ్. సో నేమ్ లోనే మనకి ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఇట్ కంటైన్స్ ఎలాస్టిక్ ఫైబర్స్. సో ఇట్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్. సో ఎలాస్టిసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇట్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్. సో ఎలా కావాలంటే అలా అవి మూవ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ ఇయర్ పిన్నా అండ్ ఎపిగ్లాటిస్. సో మనకి ఎపిగ్లాటిస్ ఇట్స్ అ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ విచ్ ప్రివెంట్స్ ఫుడ్ ఎంటరింగ్ ఇన్ టు రెస్పిరేటరీ పాత్వే. మీకు డైజెస్టివ్ సిస్టమ్ లో చెప్పా. సో దట్ ఎపిగ్లాటిస్ దగ్గర మనకి ఎలాస్టిక్ కార్టిలేజ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇయర్ పిన్నా అంటే మన ఎక్స్టర్నల్ ఇయర్. సో ఎక్స్టర్నల్ ఇయర్ లో కూడా ఎలాస్టిక్ కార్టిలేజెస్ ఉంటాయి. సో మీకు డయాగ్రామ్ చూసినట్టయితే హయాలిన్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్ అండ్ ఫైబ్రస్ కార్టిలేజెస్. సో హయాలిన్ కార్టిలేజ్ లో మనకి గ్రౌండ్ సబ్స్టెన్స్ ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ఉంది. సో డిఫరెంట్ ఈ 2 టైప్స్ లో మనకి ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ లేదు చూడండి. ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి. సో దీస్ రెడ్ కలర్ వన్స్ ఆర్ మనకి స్నేక్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా. సో దోస్ ఆర్ కాల్డ్ as elastic fibers in elastic cartilage which are red in color. So when coming to fibrous cartilage, blue color. So those are collagen fibers. సో మనకి హయాలిన్ కార్టిలేజ్ లో కొలాజన్ ఫైబర్స్ లేవు, ఎలాస్టిక్ కార్టిలేజెస్ కూడా లేవు. సో ఇట్ ఓన్లీ హ్యాస్ ఇంట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ అండ్ కాండ్రోసైట్స్ ఉన్నాయి మనకి. ఎలాస్టిక్ కార్టిలేజ్ లో కూడా కాండ్రోసైట్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఎలాస్టిక్ ఫైబర్స్ ఉన్నాయి. అండ్ ఫైబ్రస్ కార్టిలేజ్ లో మనకు కొలాజన్ ఫైబర్స్ ఉన్నాయి, కార్టిలేజెస్ సెల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కార్టిలేజెస్ హాలో. సో దీస్ ఆర్ ది హాలో సెల్స్. So they have 3 nucleus, 2 nucleus in some, and also we have 1 nuclei cell kuda undi ikkada different ga. So this is the difference between these 3 types of cartilages. So what are cartilages? Contains elastic fiber. What are cartilages? అసలు cartilages అంటే ఏంటి? It's a type of connective tissue. General గా ఎక్కడ ఉంటున్నాయి? Where it is located? జాయింట్స్ మ్యామ్. Joints. So joints లో ఉంటున్నాయి and also few respiratory passages. So respiratory passages like tracheal rings and also developing bones. So ఎప్పుడైతే బోన్స్ అనే డెవలపింగ్ స్టేజ్ లో ఉన్న బోన్స్ ఉంటాయి కదా, మనకి వాటిలో కూడా కార్టిలేజెస్ ఉంటాయి. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో ఉంది. సో దిస్ ఇస్ అ బోన్ పిక్చర్. సో బోన్ లో మనకి సినోవియల్ ఫ్లూయిడ్, సినోవియం ఇవన్నీ ఉన్నాయి. సో హియర్ ఇట్ ఈస్ లిగామెంట్ విచ్ కనెక్ట్స్ బోన్ టు బోన్. అండ్ ఇక్కడ మనకి వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కార్టిలేజ్. సో మనకి ఎగ్జాక్ట్ గా బోన్ మధ్యలో సెంటర్ లో ఉంది కార్టిలేజెస్. సో డెవలపింగ్ బోన్స్ లో మనకి కార్టిలేజెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ది సెల్స్ ప్రెసెంట్ ఇన్ కార్టిలేజ్? వాట్ టైప్ ఆఫ్ సెల్స్? Chondrocytes, right. So blood vessels cartilages లో ఉన్నాయా లేవా? లేవు మేడం. లేవు మ్యామ్. లేవు. So absence of blood vessels. So because of absence of blood vessels, it has slow healing. takes place. Yeah, right. So what are the types of cartilages? Hyaline cartilage, fibro cartilage, And elastic fibrous. cartilage. Hyaline cartilage, fibrocartilage and Elastic cartilage. elastic cartilage, right. So among these 3, which is the common type of cartilages? హయాలిన్. Hyaline cartilage, right.
So which type of cartilage is present in tracheal rings? Tracheal rings లో ఏ Hyaline టైప్ ఆఫ్ cartilage. tracheal rings లో హయాలిన్ కార్టిలేజ్ ఉంటుంది. Cartilage. రైట్. సో మనకి ఎపిగ్లాటిస్ లో ఉండే కార్టిలేజ్ ఏంటి? మేడం ఒక డౌట్ మేడం, చెప్పండి మా. అది సైనోవియల్ జాయింట్ పిక్చరా మేడం? ఏంటి మా? ఆ పిక్చర్ ఉంది కదా మేడం, ఇందాక Yeah. కార్టిలేజ్ చెప్పింది. యా ఈ పిక్చరా లేకపోతే బోన్ పిక్చరా? బోన్ పిక్చర్ సైనోవియల్ జాయింటా మేడం? యా సైనోవియల్ జాయింట్. సైనోవియల్ ఫ్లూయిడ్ కదా మనకి. సైనోవియల్ ఫ్లూయిడ్ ఉన్న సైనోవియం ఎక్కడ ఉంటుంది? సైనోవియల్ జాయింట్స్ లోనే ఉంటుంది. సైనోవియల్ జాయింట్. యా సో ఇన్ దట్ సైనోవియల్ జాయింట్స్ మనకి కార్టిలేజ్ ఉంటుంది. మీకు చెప్పాను కదా కార్టిలేజెస్ దీస్ ఆర్ ఫౌండెడ్ జాయింట్స్ అని. మేడం ఎస్ మేడం. ఓకే సో క్లియర్ అయిందా డౌట్? ఎస్ మేడం. Okay. So which cartilage is found in epiglottis? Elastic cartilage. Elastic cartilages, right. So this is about connective tissue types. So దీంతో మనకి musculoskeletal system ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్మెంటల్ సిస్టమ్. మనకి 6 సిస్టమ్స్ ఫినిష్ చేసామమ్మా. 6 అయ్యాయా? చెప్పండి. Yes, ma'am. 6 అయ్యాయా? ఓకే. సో విత్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ 6ఆ? ఎస్ మ్యామ్. ఓకే ఎస్ మ్యామ్. ఓకే. సో కమింగ్ టు ఇంటిగ్మెంటల్ సిస్టమ్. సో ఇంటిగ్మెంటల్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? విచ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ? స్కిన్, నెయిల్స్. స్కిన్, నెయిల్స్, అసోసియేటెడ్ గ్లాండ్స్. స్కిన్, నెయిల్, ఇంకా హెయిర్. ఓకే. అండ్ ఆల్సో అసోసియేటెడ్ గ్లాండ్స్. యాక్సెసరీ గ్లాండ్స్ మా. ఫస్ట్ కరెక్ట్ చెప్పారు. యాక్సెసరీ గ్లాండ్స్. సో మనకి మెమరీ ఏంటి మా? షార్ట్ టర్మ్ లో చెప్పారు మ్యామ్. ఓకే షార్ట్ టర్మ్ లో చెప్పారా? ఓకే. సో మనకి యాక్సెసరీ గ్లాండ్స్ లో మెమరీ గ్లాండ్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ లో ఉండేవి మెమరీ గ్లాండ్స్ కదా. సో దోస్ మెమరీ గ్లాండ్స్ ఆల్సో కమ్స్ అండర్ ఇంటిగ్మెంటల్ సిస్టమ్. సో దిస్ ఇంటిగ్మెంటల్ సిస్టమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బాడీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో ఎందుకు చెప్పండి, ఎందుకు మనం ఈ సిస్టమ్ ని ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని ఎందుకు పిలుస్తున్నాం? స్కిన్ వల్ల మ్యామ్. ఏంటిమా? చెప్పండి, మళ్ళీ చెప్పండి, వినిపించలేదు. అంటే బాడీలో ఫస్ట్ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ వల్ల. యా సో మనకి మజిల్స్ అయినా బోన్ అయినా ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మనకి మజిల్స్ అండ్ బోన్స్ ని ప్రొటెక్ట్ చేసేది స్కిన్, రైట్. సో మనకి బాడీ అంతా స్కిన్ ఉంటుంది కాబట్టి సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బాడీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. So introduction to integumental system. So this integumental system, it's a body's outermost protecting covering and it includes skin, hair, nails, glands and also some sensory receptors. So which is the largest organ of the body? అంటే ఏం చెప్తారు? Skin. So skin is considered as largest organ.
సో దానివల్ల ఇంటిగ్యుమెంట్ సిస్టమ్ ఏంటి, ఇట్స్ లార్జెస్ట్ ఆర్గాన్ సిస్టమ్. ఎందుకంటే మన టోటల్ బాడీ వెయిట్ లో 15% ఆఫ్ బాడీ వెయిట్ ఏంటి, స్కిన్ ఉంటుంది కాబట్టి. సో స్కిన్ కాన్స్టిట్యూట్స్ మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ది బాడీ. So it is the primary role of integument system is to protect the body from external environment. So మనకి బయట ఎన్విరాన్మెంట్ నుంచి డ్యామేజెస్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసేది ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్. అండ్ ఇట్ ఆల్సో పర్ఫార్మ్స్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ లైక్ టెంపరేచర్ రెగ్యులేషన్, సెన్సరీ పర్సెప్షన్, వైటమిన్ డి సింథసిస్ అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్. సో టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఆల్సో సెన్సరీ పర్సెప్షన్స్, వైటమిన్ డి సింథసిస్. మనకి వైటమిన్ డి జనరల్గా మన స్కిన్లో ఉంటుంది వైటమిన్ డి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది, జనరల్గా మన స్కిన్లో అనేది కొన్ని వైట్ డాట్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ absence ఆఫ్ వైటమిన్ డి, డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి. సో జనరల్గా వైటమిన్ డి సింథసిస్ అనేది మన బాడీలో స్కిన్లోనే జరుగుతుంది. అండ్ ఆల్సో ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్. సో ఎక్స్క్రీషన్ ఆఫ్ వేస్ట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్పండి. హౌ స్కిన్ ఎక్స్క్రీట్స్ ది వేస్ట్ ఫ్రమ్ అవర్ బాడీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్వెట్, రైట్. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్వెట్ ఇట్ ఎక్స్క్రీట్స్ ది వేస్ట్. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్. సో స్కిన్, సో కమింగ్ టు స్కిన్. సో మనకి ఇంటిగ్యుమెంటరీ సిస్టంలో ద మేజర్ పోర్షన్, ది మోస్ట్ ఇంపార్టెంట్ part in the skin. So it's a main organ of the system and it is made up of 3 layers. So what are the 3 layers? మీరు చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు, స్కిన్ లో 3 layers ఉంటాయి. ఏంటవి? ఎపిడర్మిస్, డెర్మిస్, హైపోడర్మిస్. ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ Dermis, హైపోడర్మిస్. hypodermis. రైట్. సో ఎపిడర్మిస్ is the Outermost protective layer. outermost layer which protects the body. So dermis, Middle layer. middle layer which is a supporting layer. సో మనకి ప్రొటెక్టివ్ లేయర్ ఎపిడర్మిస్ అండ్ ఇన్నర్ లేయర్ హైపోడర్మిస్. కాబట్టి ఈ రెండింటిని మధ్యలో ఉండి సపోర్ట్ చేసేది ఎవరు అంటే డర్మిస్ లేయర్. సో హైపోడర్మిస్ ఇట్స్ ఇన్నర్ లేయర్ విచ్ ఈస్ అ డీప్ లేయర్ ఫర్ ఇన్సులేషన్ అండ్ ఫ్యాట్ స్టోరేజ్. సో మనకి ఫ్యాట్ స్టోరేజ్ ఇదంతా కూడా మనకి డీప్ లేయర్లో, ఇన్నర్ లేయర్లో, హైపోడర్మిస్ లేయర్లోనే జరుగుతుంది. And this integument system also contains accessory structures. So in the accessory structures, hair follicles, sebaceous glands which secrete oil, sweat glands which produces sweat, nails, and also numerous nerve receptors. So numerous nerve receptors ఎందుకు అంటే to detect the touch. సో ఎవరంటే టచ్ చేశారు అంటే మనం దాన్ని డిటెక్ట్ చేయడానికి. అండ్ ప్రెషర్. సో ఏదైనా మన స్కిన్ మీద ప్రెషర్ పడుతుంది, సో మనం దాన్ని డిటెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో పెయిన్ అండ్ టెంపరేచర్. సో ఇవన్నీ డిటెక్ట్ చేయడానికి మనకి నర్వ్ రిసెప్టార్స్ కూడా ఇంటిగ్యుమెంట్ సిస్టంలోనే ఉంటాయి. అండ్ ఆల్సో టుగెదర్ దీస్ స్ట్రక్చర్స్ ఫార్మ్ ఏ కాంప్లెక్స్ మల్టీ ఫంక్షనల్ సిస్టమ్. సో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇన్ని ఆర్గన్స్ ఉన్నాయి మనకి ఇంటిగ్యుమెంట్ సిస్టంలో. సో టుగెదర్ ఏం చేస్తున్నాయి, సో టుగెదర్ దే ఫార్మ్ ఏ మల్టీ ఫంక్షనల్ సిస్టమ్ బికాస్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఆర్గన్స్ which performs each and every organ performs a specific function. సో అలా మనకి మల్టీ ఫంక్షనల్ సిస్టమ్గా ఇంటిగ్యుమెంట్ సిస్టమ్ పిలుస్తాము. ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగేన్స్ట్ ఇంజురీ. సో ఇంజురీ అయినా కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్ అండ్ ఆల్సో హార్మ్ఫుల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో వీటన్నిటిని డిఫెన్స్గా చేసేది ఎవరు అంటే ఇంటిగ్యుమెంట్ సిస్టమ్. ఇట్ యాక్ట్స్ యాజ్ అ first line of defense. It also helps to maintain homeostasis, to regulate to stabilize the body temperature, pH, and it supports the immune function. So మన ఇమ్యూనిటీ, ఏదైతే ఇమ్యూనిటీ ఉందో, ఇమ్యూన్ సిస్టమ్ ఉందో, ఇమ్యూన్ సిస్టంలో ఉన్న సెల్స్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ అన్నిటిని సపోర్ట్ చేసేది కూడా ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్. అండ్ ఆల్సో ఇట్ కంట్రిబ్యూట్స్ టు అపియరెన్స్ అండ్ కమ్యూనికేషన్. సో స్కిన్ అనేది అపియరెన్స్ కి కూడా చాలా రోల్ ప్లే చేసేది.
So skin, it's the largest organ of human body, forming the body's external covering. So three main layers untai. So coming to layers, the first layer is epidermis. So epidermis, which is the outermost layer. So how epidermis is made up of? So it is a keratinized stratified squamous epithelium. So epidermis, it is made up of keratinized. So keratinized అంటే keratin pigments, keratin proteins. సో ఇవన్నీ కూడా మనకి ఎపిడర్మిస్ లేయర్ లో ఉంటాయి. సో ఇట్స్ ఎ keratinized stratified squamous epithelium which is avascular. So what do you mean by avascular? ఇందాకే ఎలాస్టిక్ కార్టిలేజెస్ లో చెప్పుకున్నాం avascular. ఏంటిమా? Absence of blood vessels. రైట్, absence of blood vessels. సో మనకి outer most layer లో blood vessels అనేవి లేవు, absence of blood vessels, and it receives nutrients by diffusion from the dermis. సో మిడిల్ లేయర్ డర్మిస్ ఉంది కదా, సో మనకి డర్మిస్ నుంచి న్యూట్రియంట్స్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఎపిడర్మిస్, అంతేకాని ఎపిడర్మిస్ ఏం న్యూట్రియంట్స్ ని ప్రొడ్యూస్ చేయదు. ଦେଖନ୍ତୁ ଓଡ଼ିଆ ମୁଭିଜ ଟିଭି ଶୋ ଭକ୍ତି ସଙ୍ଗୀତ ଆଉ ଯାତ୍ରାର ରଙ୍ଗ ବେରଙ୍ଗ ପଟ୍ଟଚିତ୍ର ଆକାପରେ ଓଡ଼ିଆ ମଡ ఏంది సో సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్. సో మనకి ఎపిడర్మిస్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి. సో కెరాటినోసైట్స్ ఉన్నాయి, మెలానోసైట్స్ ఉన్నాయి, లాంగర్హాన్స్ cells, Merkel cells. So these are the cells which are present in epidermis, different types of cells. So ఒక్కో సెల్ కి కూడా ఒక డిఫరెంట్ ఫంక్షన్, స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. So keratinocytes, so out of all these cells, keratinocytes, they constitute about 90% of the total epidermis cells. సో మిగతా వాటితో కంపేర్ చేసి 90% ఆఫ్ సెల్స్ మనకి keratinocytes ఏ ఉంటాయి. So it produces keratin. So keratinocytes, it produces keratin pigment, keratin protein, which provides strength and waterproofing. So మనకి స్కిన్ కి స్ట్రెంత్ ని ప్రొవైడ్ చేస్తుంది. It forms multiple layers as they migrate upward. సో మనకి అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే ఇట్ ఫార్మ్స్ ది మల్టిపుల్ లేయర్స్. సో కెరాటినోసైట్స్ అనేవి మల్టిపుల్ లేయర్స్ గా ఫామ్ అవుతాయి. సో మీరు డయాగ్రామ్ లో చూసినట్టయితే మనకి కెరాటినోసైట్స్ అనేది టాప్ పైన లేదు. సో ఎపిడర్మిస్ అనేది మనకి పైనుంచి కదా, ఫస్ట్ లేయర్ కదా. సో మనకి నియర్ బై డర్మిస్ లో ఉంది కెరాటినోసైట్స్, ఇట్ ఈస్ నియర్ టు డర్మిస్. సో అందుకని ఇట్ హ్యాస్ టు మూవ్ అప్వర్డ్. సో అలా మైగ్రేట్ అప్వర్డ్. సో ఎప్పుడైతే అప్వర్డ్ మూవ్ అవుతుందో అప్పుడు మనకి ఇట్ ఫార్మ్స్ ది మల్టిపుల్ లేయర్స్. సో ఇక్కడ బ్లాక్ లైక్, ఇక్కడ క్యూబ్ లైక్ పిక్చర్. సో మనకి ఏదైతే ఇక్కడ క్యూబ్ షేప్ సెల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కెరాటినోసైట్స్. సో మల్టిపుల్ లేయర్స్ గా ఉన్నాయి కదా మనకి ఇక్కడ, డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. సో పైకి మూవ్ అవుతున్న కొద్దీ, అప్కి మూవ్ అవుతున్న కొద్దీ మనకి మల్టిపుల్ లేయర్స్ గా ఫామ్ అవుతున్నాయి కెరాటినోసైట్స్. అండ్ నెక్స్ట్ ఈస్ మెలానోసైట్స్ విచ్ ప్రొడ్యూసెస్ మెలానిన్ పిగ్మెంట్. సో మెలానిన్ పిగ్మెంట్ గురించి చెప్పండి. వాట్ ఇఫ్ దెర్ ఈస్ more number Black of color. melanin pigments in skin? మెలానిన్ పిగ్మెంట్ వల్లే Black color వల్ల appearance వస్తుంది. Yeah, because of melanin pigment మనకి అపియరెన్స్ అనేది, అంటే మన స్కిన్ ఫేర్ గా ఉండాలా డార్క్ గా ఉండాలా అనేది డిసైడ్ అవుతుంది జనరల్ గా. ఈ వివో 12301 ఎవరిదిమా? చెప్పండి ఎవరు అది?
ఓకే. సో మళ్ళీ ఎవరైనా పీపీటీ మీద డ్రా చేస్తే రిమూవ్ చేస్తాను. ఆల్రెడీ ఇందాక వివో 12301 ఐడి ఎవరైతే ఉన్నారో అంత చెప్పాక కూడా పీపీటీ మీద డ్రా చేస్తున్నారంటే ఇంకేం చెప్పాలి? నేను రిమూవ్ చేసేసాను. మళ్ళీ ఇంకా జాయిన్ అవ్వలేరు ఒకసారి రిమూవ్ చేస్తే మీటింగ్ని. సో జాగ్రత్త. నేనేం ఫన్ చేయట్లేదు కదా ఇక్కడ, క్లాస్ చెప్తున్నా కాబట్టి కొంచెం శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. మీరు మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారా క్లాస్ వినడానికి? మ్యామ్. కదా, మీరు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను టైం ఇన్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు? మీకు నాలెడ్జ్ ఇద్దామని నేను, నాలెడ్జ్ పెంచుకుందామని మీరు. అంతేనా? ఎస్ మేడం. ఓకే. సో మెలానిన్ పిగ్మెంట్స్ చెప్పండి. ఇందాకేం చెప్పారు మెలానిన్ పిగ్మెంట్స్ గురించి? బ్లాక్ కలర్ అపీరియన్స్ రావడానికి యూజ్ అవుతుంది. యా. సో ఎవరికైతే మోర్ నంబర్ ఆఫ్ అని లేదా ఈ యొక్క కలర్ గురించి మెలానిన్ పిగ్మెంట్ వల్ల తెలుస్తుంది. ఆ పిగ్మెంట్ ఉండడం యా సో ఎవరికైతే ఎక్కువ మెలానిన్ సెల్స్ ఉంటాయో, ఎక్కువ మెలానిన్ పిగ్మెంట్స్ ఉంటాయో స్కిన్ లో, సో దోస్ పీపుల్ విల్ బీ ఇన్ మోర్ డార్కర్ కలర్. సో ఎవరికైతే తక్కువ పిగ్మెంట్స్ ఉంటాయో వాళ్ళు కొంచెం ఫేర్ గా ఉంటారు. సో ఎందుకు అంటే మనకి మెలానిన్ పిగ్మెంట్స్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది మెలానోసైట్స్ అంటే టు ప్రొటెక్ట్ ఫ్రమ్ యూవీ రేడియేషన్. సో మనకి సన్ రేస్ నుంచి యూవీ రేస్, ఆల్ఫా రేస్, గామా రేస్, బీటా రేస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా రేడియేషన్ వల్ల. సో దట్ అల్ట్రా వైలెట్ రేస్ ఏవైతున్నాయో అవి మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు అవి చాలా రిఫ్లెక్ట్ అవుతాయి. యూవీ రేస్ అనేది చాలా డేంజర్ అన్నమాట. సో స్కిన్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ స్కిన్ సెల్స్ ని క్యాన్సరస్ సెల్స్ గా కూడా కన్వర్ట్ చేసే రేస్ అవి. సో ఆ రేస్ నుంచి, సో దట్ యూవీ రేడియేషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసేది మెలానిన్ పిగ్మెంట్. So that melanin pigment is produced by melanocytes which are present in epidermis. So next ఏంటి Langerhans cells. So Langerhans cells, they are dendritic immune cells. సో మీరు ఇక్కడ పిక్చర్ లో చూస్తే మనకి డెండ్రైట్స్ ఉంటాయి కదా, డెండ్రైట్ సెల్స్ which is a type of blood cell. సో ఆ డెండ్రైట్ సెల్ స్ట్రక్చర్ లో ఉంది ఇది. So those are immune cells. So what does it do? Langerhans cells, it provide defense against pathogens. So pathogens, so కొత్తగా మన స్కిన్ లోపలికి ఏదైనా బ్యాక్టీరియా ఆర్ ఏదైనా ఫంగస్ ఎంటర్ అయింది. సో ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది? సో దిస్ Langerhans cells, it provide defense. సో ఆ సెల్స్ తో ఫైట్ చేసి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో Langerhans cells, they provide defense against the pathogens. And Merkel cells, which is found in basal. So it function as touch receptors. So Merkel cells ఏంటంటే touch receptors. It functions at touch receptors. So ఎవరైనా టచ్ చేసినప్పుడు సో మనం ఆ టచ్ ని డిటెక్ట్ చేయడానికి, సో ఎవరైనా టచ్ చేస్తారు ఆటోమేటిక్ గా రిసెప్టార్స్ అనేవి సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. సో దట్ వి ఫీల్ ది టచ్, వి కెన్ సెన్స్ ది టచ్. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ఎపిడర్మిస్. So what is epidermis? What is epidermis? The outermost layer of the skin. Outermost layer of skin. It is made up of Keratinized keratinized stratified squamous epithelium. So is it avascular or vascular? avascular. Avascular. Right. So epidermis కి న్యూట్రియంట్స్ ఎలా వస్తున్నాయి?
ఫ్రమ్ డర్మిస్ diffuse and radiation. డర్మిస్. సో డిఫ్యూషన్ జరుగుతుంది మనకి. డిఫ్యూషన్ అంటే ప్యాసేజ్ ఆఫ్ ది గ్యాసెస్. సో అలా అలా డర్మిస్ నుంచి మనకి న్యూట్రియన్స్ అనేవి మనకి ఎపిడర్మిస్ కి వెళ్తున్నాయి. సో వాట్ ఆర్ ది సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ Correct. ప్రెసెంట్? 4 types. 4 types. టైప్స్ ఏంటవి? Keratinocytes, Keratinocytes. melanocytes, Yeah. adenine cells, Merkel cells. Money. Right. సెల్స్ Right. So among those 4 cells, which is the most abundant type of epidermal cells? కెరటినోసైట్స్ Keratinocytes. So what is the function of keratinocytes? ప్రొడ్యూస్ కెరాటిన్ Produce keratin. Right. Right. So what does keratin do? ప్రొవైడ్ స్ట్రెంగ్త్ అండ్ వాటర్ ప్రూఫింగ్ It provides strength and waterproofing. Right. So where melanocytes are located? మల్టిపుల్ లేయర్స్ యాజ్ ద మైగ్రేట్ అప్వర్డ్ Stratum balance. Melanocytes melanocytes ఎక్కడ ఉంటున్నాయి Stratum మనకి? balance. Stratum. Stratum basal. Yeah, stratum basal. So what is the function of melanocytes? టు ప్రొటెక్ట్ ఫ్రమ్ యూవి రేడియేషన్ It produces melanin pigment. So melanin Protects pigment, from it protects from UV radiation. UV radiation. Right. So what are Langerhans cells? Nonsense. What are Langerhans cells? Immune cells. Dendritic immune cells. Dendritic provides immune defense cells. Yeah, it provides defense against 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 pathogens. Pathogens. right. So among the 4 cells of epidermis, మనకి ఒక type of cell మాత్రమే డిఫెన్స్ మెకానిజం అనేది చేస్తుంది. ఏంటా సెల్స్ అంటే లాంగర్హాన్స్ సెల్స్. ఎవరది? Okay. What are Merkel cells? Where they are found? Found in the Basal. base cell, ma'am. Found in the basal. Okay. It function as Function Light as touch. touch receptors, ma'am. it Light function touch. as Touch receptors. touch receptors. అంటే ఏం చేస్తుంది? It functions as touch receptors. అంటే what does it mean? టచ్ ని సెన్స్ చేస్తుంది మ్యామ్. Yeah, it senses the touch. Right. I have a doubt, ma'am. Yeah, చెప్పండి మా. చెప్పండి డౌట్ ఏంటో. ఎవరు అడిగారు డౌట్? మాది చెప్పట్లేదు. Who is that? Rajita madam. ఓకే, ఉన్నారా లేరా? లెఫ్ట్ అయ్యారా? ఉన్నారు కదా, మరి ఎందుకు అడగట్లేదు? ఓకే. సో సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్. సో 4 types of cells అని నేర్చుకున్నారు. సో వీ హ్యావ్ లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్. సో ఎపిడర్మిస్ లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఎలా అయితే సెల్స్ ఉన్నాయో అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. సో ఫ్రమ్ డీప్ టు సూపర్ఫిషియల్ ఏంటా లేయర్స్? స్టార్టమ్ బేస్ లేయర్ which is called as germinativum and stratum spinosum. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తే స్టార్టమ్ బేస్ లేయర్, స్ట్రాటమ్ స్పినోసమ్, స్ట్రాటమ్ గ్రాన్యులోసమ్, stratum lucidum and stratum corneum. So these are the different layers of epidermis.
సో ఫ్రమ్ డీప్ టు సూపర్ఫిషియల్. ఇక్కడ డీప్ లేయర్ ఏంటి మా పిక్చర్ చూసి చెప్పండి, విచ్ ఇస్ ద డీపర్ లేయర్? డీపర్ లేయర్ స్ట్రాటమ్ కార్నియమా, స్ట్రాటమ్ బేస్లైనా? స్ట్రాటమ్ బేస్ లైన్. స్ట్రాటమ్ బేస్లైనా? ఎస్ మేడం. ఇక్కడ చెప్పండి, ఈ డయాగ్రామ్ చూసి చెప్పండి. స్ట్రాటమ్ కార్నియం. రైట్. సో స్ట్రాటమ్ కార్నియమే ఫస్ట్ లేయర్. సో మనకి ఫస్ట్ లేయర్ స్కిన్ తర్వాత నెక్స్ట్ లేయర్ ఉండేది స్ట్రాటమ్ కార్నియం. సో మీరు ఇందాక స్ట్రాటమ్ బ్యాస్లే చెప్పారు, అది లాస్ట్ లేయర్, డీపర్ లేయర్. సో నెక్స్ట్ టు ఇట్ వీ హ్యావ్ డర్మిస్. ఓకే. So stratum basale, which is a single layer of stem cells. So this stratum basale, which is the inner layer, so it has a single layer of stem cells. So మీకు ఇక్కడ చూసినట్టయితే సింగిల్ లేయర్ మాత్రమే ఉంది, వేరే మాత్రం మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. బట్ దిస్ లేయర్ ఇట్ హ్యాస్ ఓన్లీ సింగిల్ లేయర్ ఆఫ్ స్టెమ్ సెల్స్. సో it undergoes continuous cell division. సో సెల్ డివిజన్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది స్ట్రాటమ్ బేస్డ్ లేయర్ లో. what type of cells it contains? It contains melanocytes and Merkel cells. Right. So it consists of melanocytes and Merkel cells. అంటే మనకి మెలానిన్ ప్రొడ్యూస్ చేసే పిగ్మెంట్. సో మెలానిన్ పిగ్మెంట్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇన్నర్ లో ఉన్నాయి, అంటే నియర్ టు డర్మిస్. సో నెక్స్ట్ ఈస్ స్ట్రాటమ్ స్పినోసమ్. సో స్ట్రాటమ్ స్పినోసమ్ లో మనకి కెరాటినోసైట్స్ ఉంటాయి. సో కెరాటినోసైట్స్ విచ్ కంట్రిబ్యూట్స్ అబౌట్ ఏంటిది నథింగ్ బట్ ఇలా పాస్ అవుతున్నా. Who is that? కాదు, వేరే సబ్జెక్ట్ వాళ్ళు జాయిన్ అవుతున్నారా మన లింక్ లో ఎవరైనా? జాయిన్ అవుతున్నారు మేడం. ఎందుకు అలా జాయిన్ Unknown అవుతున్నారు? persons. ఓన్లీ మెడికల్ కోడింగ్ వాళ్ళకే సెండ్ చేస్తుంది కదా మేడం ఈ లింక్. డిస్టర్బ్ చేస్తున్నారు పదే పదే వచ్చి. ఓకే. సో స్ట్రాటమ్ స్పినోసమ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 to 10 layers of keratinocytes. మీరు ఇక్కడ చూసినట్టయితే స్ట్రాటమ్ స్పినోసమ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 to 10 layers. సో కెరాటినోసైట్స్ అనేవి 90% కాబట్టి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి మనకి కంపేర్ టు డిఫరెంట్ సెల్స్, కంపేర్ టు అదర్ సెల్స్. సో దే హెల్డ్ బై డెస్మోసోమ్స్ junctions. So Langerhans cells are also present in this layer. సో మనకి స్ట్రాటమ్ స్పినోసమ్ లో Langerhans cells ఉంటాయి as well as keratinocytes కూడా ఉంటాయి. సో it is called as prickle cell layer, which is spiny appearance. సో prickles అంటే మీరు ఇప్పుడు క్యాక్టస్ ఉంది, డెజర్ట్ ప్లాంట్. సో క్యాక్టస్ కి మనకి పైన ఇట్లా థార్న్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ as prickle structures. సో అలా మనకి స్ట్రాటమ్ స్పైనోసమ్ కూడా మీరు చూసినట్టయితే మీకు అలానే ఉంది అపియరెన్స్. ఇక్కడ ఆ సెల్స్ అనేవి చూడండి, వాటి పైన మీకు స్పైన్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయా లేదా? ఎస్ మ్యామ్. Yes. So stratum spinosum, it is called as a prickle cell layer because of this spiny appearance, which look like a cactus appearance. So next layer ఏముంది? stratum granulosum ఉంది, lucidum ఉంది and corneum ఉంది. So stratum granulosum, which consists of 3 to 5 layers of flattened cells. So only flattened cells ఉంటాయి మనకి granulosum లో. So in this granulosum, keratinization begins. So మన keratinization అంటే keratinocytes produces keratin pigments. So that complete process is called as keratinization. సో ఆ కెరాటినైజేషన్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గ్రాన్యులోజం లో స్టార్ట్ అవుతుంది. అండ్ గ్రాన్యులోజం లో స్టార్ట్ అయిపోయి మనకి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది కెరాటినోసైట్స్, కెరాటిన్ పిగ్మెంట్స్ ని? ఇంతకుముందు ఏ లేయర్ చెప్పాను? స్ట్రాటమ్
స్పైనోజమ్, రైట్. సో స్ట్రాటమ్ స్పైనోజమ్ లో మనకి కెరాటిన్ పిగ్మెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. So this stratum granulosum, it contains keratohyalin granules and also lamellar bodies. So ఈ granules and lamellar bodies ఏం చేస్తున్నాయంటే they help in lipid secretion అంటే fats. So fat secretion, so fat ని ప్రొడ్యూస్ చేస్తుంది and also waterproofing. So waterproofing means sweat ని ప్రొడ్యూస్ చేసేది. So in stratum lucidum, so stratum lucidum layer which is only in thick skin. సో ఓన్లీ థిక్ స్కిన్ అంటే థిక్ స్కిన్ ఎవరైతే వాళ్ళకు ఉంటుందో ఓన్లీ అక్కడే మాత్రమే మనకి స్ట్రాటమ్ లుసిడమ్ లేయర్ అనేది ఉంటుంది, విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మోస్ట్లీ పామ్స్ అండ్ సోల్స్. సో మనకి పామ్స్ లో సోల్స్ లో థిక్ స్కిన్ అనేది ఉంటుంది. మీరు ఫూట్ చూస్తే ఫూట్ లో కింద ఫూట్ బిలో అండర్ ది ఫూట్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ సోల్. సో ఆ సోల్ లో మనకి థిక్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ లో మనకి స్ట్రాటమ్ లూసిడమ్ అనేది జనరల్ గా ప్రెసెంట్ అయి ఉంటుంది. And it has a thin layer of clear and dead keratinocytes. So మనకి stratum lucidum లో కూడా ఓకే. సో మనకి stratum lucidum లో కూడా keratinocytes ఉంటాయి, బట్ దే ఆర్ డెడ్ ఇన్ కండిషన్. సో డెడ్ keratinocytes అనేది stratum lucidium లేయర్ లో ఉంటాయి. వేరస్ లైవ్ keratinocytes వచ్చేసి మనకి stratum స్పైనోసమ్ as well as granulosum లో కూడా ఉంటాయి. And last layer, which is the first layer, stratum corneum, which consists of 20 to 30 layers of dead, flattened, keratinized cells. So the cells which are keratinized, so those cells 20 to 30 layers of dead, flattened and keratinized cells వచ్చేసి మనకి stratum corneum లో ఉంటాయి. So it forms a protective and waterproof barrier. So as it is the first layer of the epidermis, it forms a protective layer and also waterproof barrier. సో కెరాటినైజ్ సెల్స్ అంటే జనరల్ గా ఏంటి, దోస్ సెల్స్ విచ్ ఆర్ ప్యాక్డ్ విత్ కెరాటిన్. సో మనకి ఎపిథీలియల్ సెల్స్ లో విత్ ద సెల్స్ విచ్ ఆర్ ప్యాక్డ్ విత్ కెరాటిన్ వాటిని మనం కెరాటినైజ్ సెల్స్ అంటాం. సో దోస్ కెరాటినైజ్ సెల్స్ డెడ్ ఫామ్ లో ఉన్నవి. సో డెడ్ ఫామ్ లో ఉన్నవి మనకి 20 to 30 layers of cells are found in stratum corneum. మా ఇంటికి ప్రతిరోజు పండగే. So it subjects to constant shedding. So constant shedding అంటే ఏంటి, మీకు ఐడియా ఉందా? షెడ్డింగ్, వాట్ డూ మీన్ బై షెడ్డింగ్? shedding of cells. Tearing into small pieces. ఏంటి మా మళ్ళీ చెప్పరా? Tearing into small pieces, ma'am. Shedding. Yes, ma'am. Tearing into small pieces, ah? Yes, ma'am. Okay. Tearing into small pieces. Okay. సో జనరల్ గా షెడ్డింగ్ అంటే ఏంటంటే మనకి న్యూ సెల్స్ అనేవి ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూ ఉంటాయి కదా బాడీలో. ఓల్డ్ సెల్స్ అనేవి ఫాలో అవుట్ అవుతూ ఉంటాయి, న్యూ సెల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఈజ్ ఇట్? మీరు చూసినట్టయితే మీ స్కిన్ మీకు వింటర్ లో కానీ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఫింగర్స్ కి మనకి ఆ లేయర్ అంతా కంప్లీట్ గా పోతున్నట్టు మీకు ఆ లేయర్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఏమవుతుంది అంటే మన ఓల్డ్ సెల్స్ అనేవి ఫాలో అవుట్ అయిపోయి న్యూ సెల్స్ తో రిప్లేస్ చేస్తున్నాయి. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ షెడ్డింగ్. సో ఇక్కడ స్ట్రాటమ్ కార్నియం లో కాన్స్టెంట్ షెడ్డింగ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ కంటిన్యూస్లీ. సో కంటిన్యూస్ గా మనకి ఓల్డ్ సెల్స్ అనేవి ఫాలో అవుట్ అయిపోతూ న్యూ సెల్స్ అనేవి రిప్లేస్ అవుతూ జరుగుతుంది ప్రాసెస్.
So that takes place in stratum corneum. So what are the layers of epidermis? 5. 5 layers. Okay. ఏంటవి? Stratum base, basal, Hmm. stratum spinosum, Stratum spinosum. stratum granulosum, stratum lucidum, Lucidum. stratum corneum. Stratum corneum. Right. So stratum basal లో మనకి ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటున్నాయి? M cells. Single layer Layer stem of cells. stem. It is composed of single layer of stem cells. Okay. What types of epithelium? లెఫ్ట్ అయ్యారా వాళ్ళు? ఓకే స్టూడెంట్స్, రేపు కంటిన్యూ చేద్దాం క్లాస్. అటెండెన్స్ ఇవ్వండి. వాసవి కాలేజ్, డి చైతన్య ప్రియ. Present, madam. అలాడి శ్రీ. Present, madam. Disconnect అవుతుంది మేడం. ఏంటి మా? Disconnect అవుతుంది మేడం. ఓకే ఓకే ఓకే. జి కీర్తి కళ్యాణి. జి కీర్తి కళ్యాణ్ తను కూడా జాయిన్ అయింది కదా. హాసిని. తనది డిస్కనెక్ట్ అవుతుందంట మేడం. ప్రెసెంట్ మేడం తను. ఓకే ఓకే మా. యు హారిక. Present, madam. దుర్గా. ప్రెసెంట్ మ్యామ్. హేమలత. Present, ma'am. సమీరా. Present, ma'am. అమీనా. Present, ma'am. రేణుక. కే రేణుక. కే హేమ ప్రియాంక. Present, madam. రేణుకకి సిగ్నల్స్ ఉండట్లేదు మేడం. అవునా? యూట్యూబ్ లో Starting- మీరు పెట్టిన క్లాసెస్ ఉంటుంది మేడం. ఓకే ఓకే. స్టార్టింగ్ వచ్చింది, జాయిన్ అయిపోయింది, బట్ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది కదా. అవును మేడం. ఓకే. సో హేమ ప్రియాంక ప్రెసెంట్ కదా. Present, madam. సీలి అనిత. జీవన. Present, madam. ఓకే. జ్యోతిర్మయ్ కాలేజ్, టలరి మానస. టలరి మానస. బిఎం పవిత్ర. అంకిత. Present, ఓకే ma'am. ఓకే ఓకే. డి అంకిత. Yes, ma'am. Present, ma'am.
G Padmavati. G Padmavati. E Konamma. Divya. Present, ma'am. M Navya. ఎస్ మ్యామ్. Bhumika. ఏది ఎస్ మ్యామ్. మ్యామ్ బిఎం పవిత్ర ప్రెజెంట్ మ్యామ్. Okay, Bhumika present kada. ఎస్ మ్యామ్. Okay. N Pavitra. N Pavitra. M Manasa. Yes, ma'am. K Pavani. ఎస్ మ్యామ్. K Pavani present. J Akhila. Madam K. Renuka present, Madam Vasvi College. Okay, ma. Vesan. Okay, ma'am. SVDC College, Mohammad Ujefa. Yes, ma'am. Charan. ప్రజెంట్ మ్యామ్. Likit. వచ్చినాడు మ్యామ్. Okay. Tanuj. ప్రజెంట్ మ్యామ్. Lavanya. Yes, ma'am. B Sneha. B Sneha. Harita. Varshita. Present, Ram- ma'am. Okay. Ramya. Present, ma'am. M Sirisha. Yes, ma'am. Shweta. Present, madam. N Meghana. Absent, ma'am. N Meghana absent. Okay. అవును, ma'am. Okay. S Pujita. ఇంకా మన కాలేజ్ పేరు రాలేదు వస్తుంది. Sania. Chendu. R Shashikala. M Jyoti. Navyasri. L Shweta. Shashi. Naveen Kumar. Sri Varsha. N Monica. T Chandana. K Sindhu. Pujari Sandeep. Gayatri College, Rajalakshmi. ప్రెజెంట్ మ్యామ్. Okay. K Divya. ప్రెజెంట్ మ్యామ్. K Durga Sivalakshmi. Present, ma'am. K Papa. Sita Devi. Kalyani. పాప ప్రెజెంట్ మ్యామ్. Kalyani present. Papa present. ఎస్ మ్యామ్. Okay. Harini. R Harini. Okay. ప్రెజెంట్ మేడం. Okay. R Harini present. Sri Balaji College, Bhuvanasri. మేడం హరిణి ప్రెజెంట్ మేడం. Okay, ma వేసాను హరిణికి. Bhuvanasri present. T Vandana. Present, madam. R Baby. ప్రెజెంట్ మ్యామ్. Reena Priya. Nazia. ప్రెజెంట్ మ్యామ్. Harati. Present, ma'am. Pallavi. Present, ma'am. Sonia. ప్రెజెంట్ మ్యామ్. Okay. SMJL College, Vishnu. ప్రెజెంట్ మేడం. Balaji. Present, ma'am. Aisha. Present, ma'am. M Shania. Present, ma'am. ప్రెజెంట్ మ్యామ్. Sana. ప్రెజెంట్ మ్యామ్. Vamshi. CH Shivakumar. ప్రజెంట్ మ్యామ్. Banu Prasad. Present, madam. ఏంటి? Vamsi present, శివకుమార్ madam. ప్రజెంట్ మ్యామ్. Vanshi present. Okay. అవును, madam. Shivakumar ప్రజెంట్ మ్యామ్. present. ప్రజెంట్ మ్యామ్. Banu Prasad. ప్రెజెంట్ మ్యామ్. Purna Bindu. Present, ma'am.
సల్మా, Present, ma'am. రేఖా, Present, ma'am. రుక్సానా, Present, ma'am. ఎం గౌతమి. ఎం గౌతమి. Present, ma'am. ఓకే, ఇంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా అటెండెన్స్ ఇచ్చేవాళ్ళు? నేనున్నాను మ్యామ్. ఓకే, చెప్పండి మా. పావని మ్యామ్, కోనేరు పావని. ఏ కాలేజ్? ఎస్ఎంజేలే మ్యామ్. ఓకే, ఎస్ఎంజేఎల్. కే పేరు కూడా పావని. రాలేదు మ్యామ్. ఓకే, కే పావని మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ రోజే జాయిన్. ఓకే, ఈ రోజు జాయిన్ అయ్యారు. ఓకే ఓకే, మ్యామ్, నా పేరు కూడా రాలేదు మ్యామ్. ఏంటి మా? నా పేరు కూడా రాలేదు మ్యామ్. ఎస్ఎంజేఎల్ కాలేజ్. ఓకే, ఎస్ఎంజేఎల్ కాలేజ్. చెప్పండి మీ నేమ్ చెప్పండి. ఎస్ తబుసుమ్ మ్యామ్. ఎస్ తబస్సుమ్. ఓకే, మ్యామ్. తబస్సుమ్. మ్యామ్, ఓకే మా. షానియా మ్యామ్ రాలేదు. షానియా. ఎం షానియా చెప్పాను మా. ఎం షానియా కదా, వేసాను అటెండెన్స్, పిలిచాను కూడా మిమ్మల్ని. इनका बोलो समीरा का बोलो. मैम समीरा కూడా प्रेजेंट मैम. एसएमजेएल कॉलेज. ఓకే, मैम आईना है दिखाओ जी. मैम नेम रायला मैम. చేశారా మ్యామ్? సమీరా. ఓకే, వేసాను మా సమీరాకి. Thank you, ma'am. కూడా ప్రెజెంట్ మ్యామ్. ఏంటి ఎవరు? మ్యామ్ తబుసుమ్ వేశారా మ్యామ్? ఎస్ ఎస్ తబస్సుమ్ అటెండెన్స్ వేసాను మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే స్టూడెంట్స్, సీ యూ టుమారో. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాయ్. మేడం మేడం ఓకే థ్యాంక్ మ్యామ్. యూ మ్యామ్. బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ మేడం. బాయ్.